మనం ధ్యానిస్తున్నటువంటి మనుషుని యొక్క సృష్టి అనేటువంటి అంశంలో ఈరోజు భాగం మనుషుని యొక్క ప్రాణం అనే దాని మీద మనం ధ్యానిస్తాం. దానిలో ప్రాణంలోని మొదటి భాగంలో ఈరోజు కొన్ని అంశాలను మనం గమనించుతాం. మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అదే వాక్యాన్ని 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు అది ఆదిమ హెబ్రీ భాషలో కానీ తర్వాత ఇంగ్లీషు తర్జుమాలో కానీ అది మనిషి జీవించు ప్రాణి అని వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి జీవించు ప్రాణి అనేటువంటి దానికి అర్థం కొన్ని అంశాలను మనం ఈరోజు ధ్యానంలో చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మొదట దేవుడు నరుని యొక్క శరీరాన్ని నేల మట్టితోటి నిర్మించినట్లుగాను, తరువాత దానిలో ప్రాణం లేని సమయంలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. సో ఈ జీవించు ప్రాణి పైనుంచి ఆకాశం నుంచి ఆత్మ అయినటువంటి దేవుడు ఊదగా వచ్చినటువంటిది నేల మట్టితో చేయబడిన భూలోకంలో ఉన్నటువంటి మట్టి బుద్ధలో ఊదబడినప్పుడు మనుషుడు జీవించు ప్రాణిగా ఆయనని వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఈ జీవించు ప్రాణి పైనుంచి లేక పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జీవవాయువుకు లేక మనుషులలో ఉంచబడినటువంటి జీవ ఆత్మకు, అక్కడ జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చదివినగా అంతరంగంలో జీవాత్మను ఉంచుదేవా, దానికి భూలోకంలో ఉన్నటువంటి నేల మంటితో చేయబడినటువంటి నరుని యొక్క శరీరమునకు మధ్య వారధిగా ఈ జీవించు ప్రాణి చేయబడినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక మనిషిలో ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి ఊదబడినటువంటి జీవవాయువు లేక జీవింప చేయబడిన జీవాత్మ, భూలోకంలో ఉన్నటువంటి మట్టి ముద్దతో చేయబడినటువంటి శరీరము, ఈ రెండింటి యొక్క కలయిక, ఆ రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పుడు ఊదబడినటువంటి జీవవాయువు ద్వారా లేక జీవాత్మ ద్వారా మనుషుడు జీవించే ప్రాణిగా చేయబడినట్లుగా, అంటే ఈ మూడు విషయాలు ఇప్పుడు ఆత్మ, శరీరము, ప్రాణము, ఆ మూడు కూడా ఒకదానిలో ఒక మనిషిగా రూపుదిద్దుకున్నాయి. ఆ రూపుదిద్దుకున్నటువంటి భాగంలో ఈ మూడు మనుషుడు పాపం చేసి పడిపోయే ఒక మునుపు మూడు చక్కగా ఒకే అంశంలాగా లేక ఒకే విషయంలాగా ఒకే ఉనికి కలిగినటువంటి వాడుగా దేవుని చేత సృష్టించబడిన వాడుగా ఉన్నాడు. అయితే పైనుంచి వచ్చినటువంటి లేక దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జీవవాయువు దేవుని యొక్క స్పర్శ స్పృహలోను, భూలోకంలో నుంచి చేయబడినటువంటి శరీరము భూమి మీద ఉన్నటువంటి ఉనికి లేక స్పర్శ స్పృహ కలిగినదిగాను ఉంటుండగా, ఈ రెండింటి మధ్యలో రెండింటిని సమన్వయం చేయగలిగినటువంటి శక్తిగా ఈ ప్రాణం అనేటువంటిది దేవుని చేత మనకు ఇవ్వబడింది. కనుక మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ మనుషులలో ఉన్నటువంటి ప్రాణము ఇటు శరీరముతోటి లేక అటు నుంచి వచ్చినటువంటి జీవాత్మతోటి రెండింటితోటి సంబంధం కలిగి రెండింటిని కూడా సమన్వయం చేసి నడిపించుటకు ఆధారమైనటువంటిదే ఈ మనిషిలో ఉంచబడినటువంటి ప్రాణం. ఆ ప్రాణము శరీరమును తర్వాత ఆత్మను రెండింటితోటి సంబంధం కలిగి రెండింటిని సమన్వయపరిచి రెండింటిని ఆధారంగా మనిషి జీవించగలగటానికి ఈ లోకంలో దేవుడు మనిషిని సృష్టించినట్లుగా 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలోని అర్థం. అది ఆ అంశాలు అలా చెప్పబడినటువంటి విధంగా ఉంటుండగా, ఇక్కడ మనుషుడు ఏదైతే ఈ ప్రాణ సంబంధమైనటువంటిది అది మొదటి విషయాన్ని మనం ఈరోజు చూడవలసింది. కనుక ఈ మూడు విషయాలు ప్రాణము, ఆత్మ, శరీరము ఒకదానిలో ఒకే వరుసలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా కలపబడినటువంటి వాడే మనుషుడు. అటువంటి దానిలో
మనుషుడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడని వ్రాయబడినది. దేవుడి నుంచి వచ్చినటువంటి జీవాత్మ అతనిలో ప్రాబల్యం కలిగి అతన్ని నడిపించటానికి ఇంకా శక్తి లేనటువంటి స్థితి సృష్టిలో. అలాగే శరీరం ఉంటున్నప్పటికీ దానిలో ప్రాణం లేదు కాబట్టి శరీరానుసారంగా కూడా తనంతట తానుగా శరీరం కూడా జీవించలేదు. కనుక ఈ రెండింటినీ కలిపి ఒక ప్రాధాన్యత కలిగి దేని ఆధారంగా మనుషుడు జీవించుతాడు అంటే అందును బట్టి రాయబడినటువంటిది మనుషుడు జీవించు ప్రాణి అని. అంటే ప్రాణం ఆధారంగా జీవించేటువంటి వాడు అని అర్థం. లేక ప్రాణము అతనిలో రాజ్యము, పరిపాలన, అధికారము కలిగి నడిపించేటువంటి విధంగా మనుషుడు సృష్టించబడ్డాడు అని అర్థం. అందుచేత 1 కొరింథీ 15:45 చెప్పబడినప్పుడు మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి అయిను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. అనగా ఈ పునరుద్ధానంలో లేక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఆత్మ యొక్క ప్రభావం చేత, ఆత్మ యొక్క రాజ్య అధికారం కింద, ఆత్మ యొక్క ప్రాబల్యం చేత నడిపించబడేవాళ్ళు అని అర్థం. ఇప్పుడు సృష్టిలో మనిషి జీవించు ప్రాణి అంటే ప్రాణం యొక్క ప్రాబల్యం చేత, అధికారం చేత, రూలింగ్ చేత నడిపించబడేటువంటి వాడుగా దేవుడు మనిషిని సృష్టించి ఉన్నాడని అర్థం. కనుక దానిలో మనం మనిషిలో దేవుడు ఆత్మ, కానీ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు జీవించు ప్రాణి అని వ్రాయబడినది. కనుక ఆత్మ సంబంధమైన వాడుగా నడిపించబడగలగటానికి అతనిలో ఇంకనూ శక్తి సామర్థ్యాలు లేవని అర్థం. అలా అని మనుషుడు శరీర సంబంధి అని రాయలేదు. కనుక శరీరానికంటే అధికమైన వాడుగా, ఆత్మ కంటే తక్కువ వాడుగా ఉన్నటువంటి ఒక వేరైనటువంటి సృష్టిగా, ప్రత్యేకమైన వాడుగా ఇటు భూలోకానికి సంబంధించిన విషయాలను, అటు పరలోకానికి సంబంధించిన విషయాలను గ్రహించటానికి సామర్థ్యం కలిగిన వాడుగా దేవుడు మనిషిని సృష్టించున్నాడు. అందుచేతనే అతడు జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నదని చెప్పబడింది. తర్వాత రెండో విషయాన్ని చూసినప్పుడు ఈ మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయి ఉండగా, రెండవ మనుషుడు లేక కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అనగా మనుషుడు పునరుద్ధానంలో అతనిలో ప్రాబల్యం కలిగి, అధికారం కలిగి అతనిని నడిపించేటువంటిది, జీవింపచేసేటువంటిది ఆత్మయ్యనది. కనుక ఇక్కడ శరీరంలో ఉంటున్నటువంటి ప్రతి మనుషుడు అతనిలో పనిచేసేటువంటిది, నడిపించేటువంటిది, అధికమైన బలం కలిగినది, ప్రాబల్యం కలిగి ఉన్నటువంటిది ప్రాణం. అదే పునరుద్ధానంలో లేక ఎవరైనా ఆత్మ యొక్క సంపూర్ణులుగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడేటువంటిది ఆత్మ సంబంధమైన మనుషుడు. కనుక ఈ ప్రాణ సంబంధమైన మనుషుడు శరీరానుసారంగా ఈ లోకంలో లేక ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించడానికి సామర్థ్యం కలిగిన వాడుగా ప్రాణంలో కూడా మనుషుడు ఉండగలిగే విధంగా దేవుడు మనిషిని సృష్టించున్నాడు. అయితే ఈ ప్రాణంలో ఉన్నటువంటి మూడో విషయాన్ని మనం చూడవలసింది, అతనిలో ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయి ఆ ప్రాణంలో. ఒకటి, అతనిలో ఉన్నటువంటి ఆలోచన లేక చక్కటి అన్నిటినీ కూడా నిశితంగా విమర్శించగలిగి ఆలోచించగలిగినటువంటి శక్తి, లేక ప్రతిదాన్ని కూడా సూక్ష్మంగా చూడటకు నిశితమైనటువంటి బుద్ధి. రెండవది, అతనిలో ఆవేశపూరితమైన ఉద్వేగంతో కూడినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఉదాహరణకి ప్రేమ, అనురాగము, అసూయ, మత్సరము లేక కోరిక, ఇవన్నీ కూడా ఈ ఆవేశము అనేటువంటి దాని కిందకు వస్తాయి. కనుక మొట్టమొదటి విషయంలో బుద్ధి ద్వారా, జ్ఞానం ద్వారా అతడు ఈ లోకంలో ఉండటానికి అవసరమైనటువంటి విషయాలను నిశితంగా పరిశీలించుటకు సామర్థ్యం కలిగినటువంటిది ఇంగ్లీష్లో చెప్పబడినట్టయితే ఇంటెలిజెన్స్ అంటారు. దానిలో మనం ప్రతిదాన్ని కూడా నిశితంగా చూడగలిగి, ఆలోచించగలిగి, ఏదై మనకు సరైనదో చూడగలుగుటకు కావలసినటువంటి శక్తి. రెండవది, ఆవేశపూరితమైనది, భావోద్వేగంతో కూడినది. మనము ప్రేమించుటకు, ఒకరి పక్షంగా అనురాగం చూపుటకు, లేక వివక్ష చూపుటకు, లేక మరి అసూయ కలిగి ఉండటకు, మత్సరం కలిగి ఉండటకు, లేక ఏదైనా ఒక విషయాన్ని అధికంగా ప్రేమించి దాని వెంబట నడవగలగటానికి మన హృదయంలో కోరిక కలిగి ఉండటకు, అవన్నీ కూడా ఆవేశపూరితమైనటువంటివిగా ఉన్నాయి. మూడవది, ఈ రెండింటికి ఆధారం చేసుకుని నిర్ణయించుటకు నిర్ణయాత్మక శక్తి, దానిని ఇంగ్లీష్లో విల్ పవర్ అన్నారు.
సో ఈ విల్ పవర్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆవేశపూరితము, మన హృదయం నడిపించేటువంటి దానికి ఆధారంగా జీవించడానికి పనికి రాగలిగినటువంటిది, లేక మనలో ఉన్నటువంటి ఈ నిశితంగా పరిశీలించి ఆలోచించి బుద్ధి కలిగి ఆలోచించినప్పుడు ఆ బుద్ధికి ఆధారంగా తీసుకునేటువంటి నిర్ణయం కలిగి ఉండేందుకు కావలసినటువంటి శక్తి. కనుక ఈ మూడు విషయాలు, ఒకటి మనలో బుద్ధి కలిగి ఆలోచించుటకు కలిగినటువంటి శక్తి, రెండవది ఆవేశముతో కూడిన లేక భావోద్వేగములతో కూడినటువంటి మన హృదయము, మూడవది మనము నిర్ణయాలు తీసుకునడానికి కావలసినటువంటి నిర్ణయాత్మక శక్తి. మొట్టమొదటిది ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది, లేక ప్రతిదాన్ని సూక్ష్మంగా ఆలోచించి నిశితంగా పరిశీలించుటకు కావలసినటువంటి శక్తి కలిగినటువంటి దానిని ఇంగ్లీష్లో దేన్నైతే ఇంటెలిజెన్స్ అన్నారు, అది మన మనసుకు సంబంధించినదిగా, లేక ఇంగ్లీష్లో మైండ్ అని కూడా మనం అనవచ్చు. ఆ మైండ్లో కలిగి ఉన్నటువంటి ప్రతి ఆలోచనను, బుద్ధిని, ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూడటకు కావలసినటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటిది. రెండవది ఈ భావోద్వేగం అనేటువంటిది మనుషుల్లో ఉన్నటువంటి హృదయంతో కూడినది. శరీరంలో ఉన్నటువంటి ఒక హృదయము లేక గుండె అది వేరు, కానీ దానికి సంబంధించినటువంటి విధంగా ఏదైతే మన ఆవేశము, ఉద్వేగము, అనురాగము, కోరికలు, దానికి సంబంధించిన విధముగా మనలో కలిగేటువంటి శరీరంతో కూడా కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి విధంగా స్పందనలు, అందుచేతనే అది హృదయం అని కూడా చెప్పబడింది. మూడవది మన హృదయంలో కలిగే కోరికను మన మనసు చక్కగా నిశితంగా పరిశీలించి ఇది అవును కాదు మంచి చెడు అని బేరీజు వేసి మనం ఆలోచించి చూడటకు పనికి రాగలిగినటువంటి బుద్ధిని ఉపయోగించి మూడవది నిర్ణయములు మనకు కావలసిన విధంగా తీసుకునగలదు. సో ఈ మూటికి ఆధారంగా ఉంచబడినటువంటి వాడే ఈ జీవించు ప్రాణి. మనలో ఉంచబడినటువంటి నిర్ణయాత్మక శక్తి, మన హృదయాలలో కలిగేటువంటి కోరికలకు ఆధారంగా మనం చేసేటువంటి ప్రతి అడుగు, అది మన హృదయము, ఎమోషన్స్. మూడవదిగా ఈ బుద్ధి లేక చక్కగా పరిశీలించి ఆలోచించి చూడగలిగినటువంటి వివేకము లేక ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఇంటెలిజెన్స్ మైండ్కి సంబంధించింది గాను, మనలో ఉన్నటువంటి భావోద్వేగాలన్నీ కూడా మన హృదయానికి సంబంధించినవి గాను, ఇవన్నీ కూడా మూడవది ఈ రెండుకి ఆధారంగా మనిషి తీసుకునే నిర్ణయాలు, నిర్ణయాత్మక శక్తి, మన విల్ పవర్ అనేటువంటిది ఈ రెండుకి సంబంధించినది గాను ఉన్నది. ఈ హృదయం అనేటువంటిది లేక ఈ భావోద్వేగాలు అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి మన ఇంద్రియాలకు ఆధారంగా పనిచేస్తున్నది. ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మన మనసులో ఉన్నటువంటి తెలివితేటలకు ఆధారంగా పనిచేసేదిగా ఉంటున్నది. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి చూచి, విని, గ్రహించి, రుచి చూచి, చూడగలిగి, స్పర్శ కలిగి వాటిని మన హృదయంలోనికి అందించినప్పుడు మన మనసు వాటిని గురించి ఆలోచించి దానిని సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తికి అది దోహదపడుతుంది. ఆ విధంగా మనిషి ఈ మూడు విషయాల ద్వారా మనలో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలు మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ప్రేరేపించబడి అవి పనిచేయడం ప్రారంభించినప్పుడు మన మనసు మన హృదయంలో కలిగినటువంటి కోరికలను నిశ్చితంగా పరిశీలించి దేనికి ఆధారంగా ఏది ఇష్టపడుతుందో అది చేయటానికి చూసినప్పుడు ఈ రెండుకి ఆధారంగా నిర్ణయాలు ఏదైతే తీసుకునగలదో అది నిర్ణయాత్మక శక్తి లేక విల్ పవర్. ఈ మూటి విషయాల ద్వారా కలయిక ద్వారా మనిషి ఈ లోకంలో జీవించడానికి పనికి రాగలిగిన వాడుగా దేవుడు మనిషిని సృష్టించున్నాడు. చూడండి, ఒక ఉదాహరణకి మనం ఈ విషయాల్లో ఎలా నిర్ణయానికి రాగలగను అంటే ఆదికాండం 3వ అధ్యాయం. మొదటిసారి సృష్టించబడినటువంటి మనుషుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది మనం ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నాయి ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము నిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు కన్నులకు అందమైనదిగా కనబడింది. తర్వాత అది రమ్యమైనదిగా కనబడినది.
కనుక మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఇంద్రియమైనటువంటి కన్నులు ఆమెను ఉసిగొల్పి అది ఆలోచించగలిగేటట్లుగా చేసింది. ఆ ఆలోచన అప్పుడు ఆ స్త్రీ అది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచి అది వివేకాన్ని కలుగజేస్తుందనేటువంటి విషయాన్ని మనసులో లేక తన యొక్క బుద్ధిలో ఆలోచించి ఆ ఆలోచనలో అది వివేకమునిచ్చేదిగా కనబడుతున్నది అనేటువంటిది తెలుసుకోగలిగింది. మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి కన్నులు పనిచేసి వాటి ద్వారా తన హృదయంలో అది అందమైనదిగా చూడగలిగింది. కావాలనేటువంటి కోరిక కలిగింది, అది హృదయంలో కలిగింది. తన యొక్క ఇంటెలిజెన్స్లో లేక బుద్ధిలో లేక ఆలోచన శక్తిలో అది వివేకమునిచ్చేటువంటిదిగా చూడగలిగింది. తరువాత ఈ రెండింటి యొక్క కోరిక ద్వారా అంటే తన హృదయంలో ఏదైతే అది రమ్యమైనదిగా ఉన్నట్లుగా చూచి అది కావాలనుకునేటువంటి విధంగా కోరిక కలిగి ఆ కోరికను తన మనసులో ఉన్నటువంటి వివేకం ద్వారా ఆలోచించినప్పుడు అది వివేకం ఇచ్చేదిగా తనకు తోచినప్పుడు అది తినటానికి నిర్ణయం తీసుకున్నది. ఈ మూడు విషయాలు శరీర సంబంధమైన ఇంద్రియాల ద్వారా నడిపించబడి వాటి ద్వారా ప్రేరేపితమైనటువంటి విధంగా ఆలోచన శక్తిని ఉపయోగించి నిర్ణయములు తీసుకొని తను మొట్టమొదటిసారిగా హవ్వ ఈ లోకంలో ప్రవర్తించింది. అది తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు తన భర్త హవ్వ భర్త అయినటువంటి ఆదాము కూడా దానిని తిని ఉన్నాడు. ఇదే ప్రక్రియ మనుషులందరిలో కూడా కొనసాగేదిగా ఉన్నది. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా మనిషి ప్రేరేపించబడి ఆలోచించి నిర్ణయం తీసుకొని తన ఉనికిని ఇక్కడ చాటుకుంటూ దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగిన ఉద్దేశానికి భిన్నంగా ఇప్పుడు మనిషి జీవిస్తున్నాడు. కానీ మనిషి పాపం చేసి పడిపోకముందు కానీ పడిపోయిన తర్వాత కానీ మనిషిలో ప్రాణ సంబంధమైన మనుషునిలో జరిగేటువంటి ప్రక్రియ యొక్క క్రమము అప్పటి నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలలో మారలేదు. కనుక మొట్టమొదటిసారిగా శరీర సంబంధమైనటువంటి ఇంద్రియములు అతని హృదయంలో భావోద్వేగాన్ని కలగచేసి మనసులో ఆలోచింపచేసి ఈ కలిగినటువంటి కోరికను ఆలోచనకు జత చేసి తినవలననేటువంటి నిర్ణయాన్ని తీసుకొని తినినటువంటి హవ్వ యొక్క చరిత్ర లేక జరిగినటువంటి సంఘటన అది మన అందరికీ కూడా వర్తింపజేసేదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. కనుక దేవుడు మనుషుని సృష్టించినప్పుడు జీవించు ప్రాణి అని రాయబడినట్లయితే ఆ జీవించి ప్రాణిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి భావోద్వేగాలు అతనిలో ఉన్నటువంటి మంచి చెడు ఆలోచించడానికి కావలసినటువంటి విమర్శనాత్మక శక్తి ఇలా చేయటానికి కారణం అలా చేయకూడకుండా ఉండటానికి కారణాన్ని ఆలోచించగలగటానికి కావలసినటువంటి ఆ బుద్ధి కుశలత ఈ రెండు విషయాలకు ఆధారంగా మనిషి నిర్ణయాలు తీసుకునటానికి కావలసినటువంటి నిర్ణయాత్మక శక్తి. ఎందుకనగా ఆమె మొట్టమొదటిసారిగా కన్నులతో చూచి అది రమ్యమైనదిగా ఉండట కనుగొని అది వివేకం ఇచ్చినట్లుగా తెలుసుకొని అంటే ఆలోచించి ఇలా రమ్యమైనదిగాను వివేకం ఇచ్చేదిగాను ఒకటి హృదయానికి సంబంధించినదిగాను వివేకం ఇచ్చేటట్లుగా అంటే మనస్సుకు సంబంధించినదిగాను ఉన్నట్లుగా చూచినదే హృదయానికి మనసుకు తోచినటువంటిది ఇష్టకరమైనటువంటిది ఒక తనకు కలిగినటువంటి కోరికను నింపుకోవటానికి నెరవేర్చుకోవటానికి తీసుకున్న నిర్ణయం ఆధారంగా హవ్వ ఇక్కడ ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని వాక్యంలో ఇది ఆధారంగా కనుక ఒక మనిషి యొక్క ప్రవర్తన కనుక మీరు మరి క్రమంలో కనుక చూసినట్లయితే మనందరి జీవితాలలో కూడా ఇదే భాగాన్ని మనం చక్కగా గమనించగలుగుతాం. మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏ విధంగా ఆలోచింపచేసేటట్లుగా చేసి ఒక నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా ఉంచుట ద్వారా మనిషి ప్రతిరోజు ఏ విధంగా జీవిస్తున్నాడు అనేటువంటి ఆ క్రమాన్ని ఆది కాండంలో చూడబడినటువంటి దానినే ఇప్పుడు కూడా మనం చూడగలుగుతాం. మన జీవితాలు మనం పరీక్షించుకున్నప్పుడు మనకి ఇది చక్కగా తేటగా అర్థం కాగలదు. కనుక ఈ విధంగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు జీవించు ప్రాణి అని రాయబడి ఉండగా ఈ ప్రాణం ఆధారంగా జీవించేటువంటి మనుషుడు ఈ మూడు విషయాల ద్వారా తనలో ఉన్నటువంటి భావోద్వేగాల యొక్క ఆధారంగా ఈ భావోద్వేగాలు శరీర సంబంధమైన వాటి చేత ఉనికి కలిగి ప్రేరేపించబడి ఉద్వేగంలోనికి తీసుకుని రాబడి మనసులో ఆలోచించుట శక్తి కలిగినట్లుగా చేయబడి తరువాత నిర్ణయం తీసుకొని తన జీవితంలో ముందుకు సాగేవాడుగా చేయబడతాడు.
అది జీవించు ప్రాణి అనే మాటకు అర్థం. కనుక ఈ 3 విషయాలు అనగా అతనిలో ఉన్నటువంటి భావోద్వేగాలు, దానిలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, అసూయ, మత్సరము, కోరికలు, తర్వాత ఇంటెలిజెన్స్ అనగా అతని మనసుకు సంబంధించి నిశితంగా ప్రతిదానిని ఆలోచించుటకు కావలసినటువంటి సామర్థ్యాలు, తర్వాత ఈ 2 ఆధారంగా అతడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి, వాటి యొక్క వివరణలు మరిన్ని దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారా మరలా నిశ్చితంగా వచ్చే భాగంలో మనం పరిశీలిద్దాం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము ప్రభా ఈ విషయాలను అర్థం చేసుకొని ఈ ప్రాణ సంబంధమైన మనుషులంగా కాక ఆత్మ సంబంధమైన మనుషుల వలె జీవించగలుగుటకు కావలసిన కృపను దయచేయమని రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.